సాధారణంగా మనకి ఫుడ్ డెలివరీ అనగానే మన మైండ్‌లోకి వచ్చే రెండు ఒకటి స్విగ్గీ, రెండోది జొమాటో. కానీ ఇవేమీ కాకుండా 130 ఇయర్స్ బ్యాకే మన ఇండియాలో ఒక డెలివరీ సిస్టమ్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అది కూడా వాళ్ళు ఎలాంటి మొబైల్ యూజ్ చేయరు, ఎలాంటి ఇంటర్నెట్ యూజ్ చేయరు, ఎలాంటి జీపీఎస్ యూజ్ చేయరు. కానీ ప్రతిరోజు 2,00,000 లంచ్ బాక్స్‌ని అయితే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇంటికైతే డెలివరీ చేస్తూ ఉంటారు. సో, వినడానికి అమేజింగ్‌గా ఉంది కదూ! సో, ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కటి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. అది ఎలా స్టార్ట్ అయింది? ఎలా వర్క్ అవుతుంది? ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అది 1890. బ్రిటిష్ వాళ్ళైతే మనల్ని రూల్ చేస్తూ ఉన్న టైం అది. సో, బేసికల్‌గా వాళ్ళు ఎందుకొచ్చారు? ఇక్కడ బిజినెస్ చేద్దామని అయితే వచ్చారు. సో, అలా వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ కొంచెం ఫ్యాక్టరీస్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఇండియన్ మెంబర్స్‌ని అయితే హైర్ చేసుకున్నారు. హైర్ చేసుకున్నాక ఏంటంటే తెలిసిందే కదా! వర్క్ అంటే ఏంది? మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వస్తాం. మార్నింగ్ వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర అయితే టిఫిన్ చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం వచ్చేసరికి ఇంటి దగ్గర లంచ్ మిస్ అవుతూ ఉన్నారు. సో, ఇదంతా అబ్జర్వ్ చేసిన ఒక ఎంప్లాయీ ఏం చేశాడంటే పార్సీ బ్యాంకర్ అనే ఒక ఎంప్లాయీ ఇంకో పర్సన్ హైర్ చేసుకొని ఆ పర్సన్‌కి చెప్పాడు. బాబు రోజు నాకు ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ ఈ టైంకి తీసుకెళ్ళి ఇవ్వు. ఆ తర్వాత నేను తిన్న తర్వాత లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వు అని అయితే ఆ పర్సన్ చెప్పాడు. సో, అలాగైతే ఆ పర్సన్ అలాగే చేస్తూ ఉన్నాడనమాట రోజు. ఆ తర్వాత ఏం జరిగిందంటే పక్కన ఎంప్లాయీస్ కూడా ఇది అబ్జర్వ్ చేసి ఇదేదో బాగుంది కదా! లంచ్ ఇంటి దగ్గర నుంచి వస్తే ఎంతో బాగుంటుందని ఆ పర్సన్‌కి చెప్పారు. బాబు మా లంచ్ బాక్స్ కూడా రోజు తీసుకొచ్చి ఇవ్వు. మేము తిన్న తర్వాత తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వు అని అయితే చెప్పారనమాట. సో, ఇదంతా ఒక పర్సన్ అయితే అబ్జర్వ్ చేశాడు. ఆ పర్సన్ ఏమైందంటే మహాదేవ్ అవాయి బచాచే అనే పర్సన్ అయితే అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసి ఏం చేశాడంటే ఒక 100 మందిని అయితే హైర్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ చేశారు. ఆర్గనైజేషన్ పేరే డబ్బావాలా. సో, 100 మందితో స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ ఈరోజు 5,000 మనుషులతో అయితే ఇది రన్ అవుతూ ఉంది. సో, వీళ్ళైతే ఆ డబ్బాస్ మొత్తం సైకిల్స్ మీద, ట్రైన్స్ మీద ఇలా ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. చాలామంది డబ్బా వాలాస్ ఉంటారు. ఒకే ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి తీసుకురావడం ఒక డబ్బా వాలా చేస్తే, ఇంకో ఏరియా నుంచి తీసుకెళ్ళి స్టేషన్‌లో అప్పగించేది ఇంకో డబ్బా వాలా అయితే, ఆ తర్వాత రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకో డబ్బా వాలా తీసుకొని ఆఫీస్‌కైతే వెళ్తూ ఉండాలి. ఇలా చేతులు మారుతా ఉంటాయి డబ్బా వాలా చేతులల్లో. సో, ఇక్కడ వాళ్ళు ఏం రాసుకుంటారంటే ఆ డబ్బా మీద ఒక కోడ్ అయితే డెవలప్ చేసుకున్నారు. ఆ కోడ్ ఏంటంటే ఇది ఏ ఏరియా నుంచి వచ్చింది, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ స్టేషన్‌కి అయితే వెళ్ళాలి, ఆ తర్వాత స్టేషన్‌కెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఉన్న డబ్బా ఏ డబ్బా వాళ్ళకెళ్ళాలి. ఆ డబ్బా వాళ్ళకెళ్ళిన తర్వాత ఇది ఏ ఏరియా ఉన్న ఆఫీస్‌లోకి వెళ్ళాలి. సో, ఆఫీస్ దగ్గర రీచ్ అయిన తర్వాత ఏ ఫ్లోర్‌కి అయితే వెళ్ళాలని ప్రతి ఒక్కటి వాళ్ళు ఆ డబ్బా మీదైతే వాళ్ళు రాసుకున్నారు. సో, దాన్ని బట్టి ప్రతిరోజు వీళ్ళు డెలివరీ చేస్తూ ఉంటారు. తర్వాత డెలివరీ తీసుకొచ్చుకుంటూ ఉంటారు. సో, ఇలాగా వాళ్ళు ఇప్పటిదాకా 16,000,000 అయితే డెలివరీ చేశారు. ఇందులో జరిగింది ఒకే ఒక్క మిస్టేక్ అనమాట. సో, ఈ ఆర్గనైజేషన్ అయితే కొంతమంది అబ్జర్వ్ చేసి హార్వర్డ్ బిజినెస్ యూనివర్సిటీ అనే వాళ్ళు కూడా దీని మీద కేస్ స్టడీ చేశారు. అలాగే ఐఐటీ అండ్ ఐఎంఎమ్స్‌లో కూడా దీని గురించి చెబుతూ ఉండేవాళ్ళనమాట. సో, ఇదంతా బానే ఉంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే సో, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ టెక్నాలజీ బట్ సమ్‌టైమ్స్ ఇట్స్ ఆల్సో స్పెషల్ అబౌట్ ద హ్యూమన్ అనమాట. సో, మనం ప్రతి ఒక్కటి టెక్నాలజీతో సాధించలేం. ఒక్కోసారి హ్యూమన్ బ్రెయిన్స్‌తో కూడా సాధించగలం. సో, కష్టమైన విషయాలు కూడా మనం సింపుల్ థింగ్స్‌లో, సింపుల్ వేలో అయితే మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కటి 100% యాక్యురేట్‌తో మనం చేయగలుగుతూ ఉంటామనమాట. సో, ఈ వీడియోకైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.